చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మద్దిరాల మండలం గోరంట్ల తెలుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ యువత మేలుకో డ్రగ్స్ తరిమేద్దాం విజయాన్ని సాధిద్దామని కోరుతూ వారం కురవి మండలం పశువుల సంతలో కరపత్రాలు పంచుతూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. పుర్రె ఎముకలు బొమ్మలు ఉన్నటువంటి దుస్తులను ధరించి ఓ మైక్ తో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు విచక్షణ కోల్పోయి సమాజానికి కీడు చేస్తున్నారని, మద్యం మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై కరపత్రాలు పంచుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ ను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జడ్పీహెచ్ గవర్నమెంట్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మత్తు పదార్థాల బారిన పడి ఈ మధ్యకాలంలో నా మిత్రుడు తన అమూల్యమైన ప్రాణాలను కోల్పోయి ఆ తల్లికి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని కలిగించాడు. నా మిత్రుడి కుటుంబానికి జరిగిన అన్యాయము మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి జరుగుతుందన్న ఉద్దేశంతో నేను ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు సంతలు జనాలు ఉంటారో ఆ ప్రాంతాల్లో నేను ఈ వినూత్న ప్రదర్శనతోటి కరపత్రాలు పంచుతూ మరియు మైక్ సెట్ ద్వారా ఫ్లెక్సీల ద్వారా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల మీద అవగాహన కల్పిస్తున్నాను. ముఖ్యంగా యువత 12 సంవత్సరాల నుంచి ఈ చెడు సహవాసాల వల్ల ఇవి మత్తు పదార్థాలకు అలవాటు పడి ఈ చదువుకోకుండా తన కుటుంబానికి తీరని కలిగిస్తున్నారు. కాబట్టి మంచిగా యువత మంచిగా చదువుకొని ఆ కుటుంబానికి చదువు చెప్పిన గురువులకు మరియు ఈ దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని, మంచి పౌరులుగా తయారు కావాలని పంచుతున్నాను. అది ఈ సంవత్సరం జరిగిన 2025 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలో ఈ కరపత్రము 7 మార్కులకు మాదక ద్రవ్యాలకు కారణాలు నివారణ ఉపాయాలని తెలియజేస్తూ ఈ పంచే కరపత్రము పరీక్షలో రావడం జరిగింది. ప్రశ్నగా 7 మార్కులకు నాకు చాలా సంతోషం అనిపించింది. కోరుకుంటున్నాను.